వారం మొత్తం వండిన కూరే వండి, ఏం వండాలా అని చెప్పి మళ్ళీ ఆలోచించుకొని బుర్ర బద్దలు కొట్టేసుకోవడం కంటే, సీరియస్‌లీ మైండ్‌కి, మన బొజ్జకి, అలాగే మన నోటికి చాలా రిఫ్రెషింగ్‌గా ఉండే రసం రైస్. స్టవ్ పైన డైరెక్ట్‌గా కుక్కర్ పెట్టేసుకొని, అందులో ఆయిల్ వేసుకొని, ఎండుమిర్చి, జీలకర్ర, టొమాటోలు అలాగే కొంచెం పసుపు వేసి చక్కగా వేయించేసేసేయండి. అవి కొంచెం మగ్గిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మిరియాలు అలాగే వెల్లుల్లి చక్కగా కచ్చాపచ్చాగా దంచేసుకొని ఆ పౌడర్ వేసుకొని దాంతో పాటు ఇంగువ వేసి కొంచెం కరివేపాకు వేసి చక్కగా ఫ్రై చేయండి. అలాగే అరగంట సేపు నానబెట్టిన బియ్యాన్ని కూడా ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసి తగినన్ని వాటర్ అయితే పోసుకోండి. వాటర్‌కి మెజర్‌మెంట్స్ అస్సలు అవసరం లేదు. అన్నం కొంచెం మెత్తగానే అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్న ప్రాబ్లమ్ ఏం లేదు. దాని తర్వాత టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసేసి విజిల్ పెట్టేసేయండి. 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కలిపేసేసేయండి. సో, ఈ కలుపుతున్న ప్రాసెస్‌లోనే రైస్ కూడా చాలా మెత్తగా సూదింగ్‌గా తయారవుతుందనమాట. దాని తర్వాత ఇలాగ ఫస్ట్ తీసిన చింతపండు గుజ్జు రసం ఉంటుంది కదా! దాన్ని ఇందులోకి వేసి కొంచెం వాటరేసి మళ్ళీ ఒకసారి కలిపితే మళ్ళీ ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది రైసు. సో, నాకు కొంచెం గిన్నె సైజ్ తగ్గిందనిపించింది. అందుకనే ట్రాన్స్‌ఫర్ చేసుకొని సెకండ్ టైమ్ తీసిన చింతపండు వాటర్‌ని ఇందులోకి పోసుకున్నా. సో, చింతపండు పులుసు కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ బడ్స్ అండి. సో, చక్కగా ఇలా స్మాష్ చేసుకుంటూ, కలుపుకుంటూ ఫైనల్‌గా చాప్ చేసిన కొత్తిమీర వేసుకొని, దాని తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని, ఉప్పు, కారం అన్నీ చూసుకొని వేసుకోండి. దాని తర్వాత దించేటప్పుడు మంచిగా నెయ్యి వేసేసి హాట్‌గా సర్వ్ చేసుకొని చక్కగా సైడ్ డిష్ పెట్టుకొని తింటే ఉంటది. అబ్బా! వేరే లెవెల్. సో, తప్పకుండా మీరు ట్రై చేస్తారు గదా! ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫుడీ ఫ్లేవర్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.